వెనుక తీయకూడదు. డు నాట్ విత్హోల్డ్ అనేటువంటి మాట. డు నాట్ విత్హోల్డ్. కొన్ని మనం ఏం చేస్తాం, వెనుక తీస్తూ ఉంటాం కదా. దేవుడు ఆ మాట గుర్తు చేసినప్పుడు, అది దాని గురించి ఆలోచన చేసినప్పుడు కొన్ని తలంపులు దేవుడు నాకు ఇచ్చినాడు. వాటిని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఒకసారి ఒక పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని చెప్తూ, వాక్యం అయిపోయిన తర్వాత మామూలుగా పెద్ద చర్చెస్ ఎట్లుంటాయి మనకు తెలుసు కదా, అన్ని బెంచెస్ ఉంటాయి, చాలా పద్ధతిగా సిస్టమేటిక్గా. ఆఫరింగ్ వారు ఒక బ్యాగ్ లాగా ఉంటుంది అనమాట. అదేం చేస్తారంటే ఫస్ట్ రో వెళ్తే బాగా దూరం వాళ్ళు పోరు, కానీ ఇట్లా ఒకరి నుండి ఒకరు ఇట్లా పాస్ చేసుకుంటూ కానుకలు వేస్తూ ఉంటారు అనమాట. అట్లా పాస్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యలో మాత్రం ఆయన ఎవరైతే కానుకలు పట్టేవా ఉంటారో ఆయన ఉంటారు అనమాట. ఈసారి పాస్టర్ గారు ఏం చేసినట్టు ఆ కానుకలు పట్టే ఆయన దగ్గరికి పోయి ఈయన కూడా నిలబడ్డాడు అనమాట. కానుకలు పడుతున్నారు, ఈయన కూడా పక్కనే నిలబడ్డాడు. ఇప్పుడు అది పాస్ అని అవుతూ ఉంటే ఇప్పుడు ఏం చేయాలి, అందరు ఒక్కొక్కరు కానుక వేయాలి. అందరు వేస్తారా? కొందరు వేయరు కదా. ఆ పాస్టర్ గారు అక్కడ నిలబడేసరికి అక్కడ కూర్చున్న మెంబర్స్కి కొంతమందికి కోపం వస్తుంది, కొంతమందికి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈయనేంది పాస్టర్ గారు అట్లా ఇప్పుడు కానుకల దగ్గర ఆయన నిలబడితే ఎట్లా? ఎందుకు? కొన్నిసార్లు మనం వేస్తాము, వేయం. ఆయన ఎట్లా కదులుతూ ఉంటే ఆయనతో పాటు ఈయన కూడా కదిలిండు అన్నట్టు. అన్నీ చూస్తున్నాడు అనమాట. అందరు ఒక్కటి అన్నీ చూస్తూ ఉన్నాడు. ఆఫరింగ్ అంతా అయిపోయింది, తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత ఆయన అన్నాడు, ఈరోజు మీరు ఎంతమంది దేవునికి కానుక వేసిండ్రో, ఎవరు వేయకుండా వెనుక తీసిండ్రో, ఎవరు విత్హోల్డ్ చేసినారో నేను చూసినందుకు మీలో కొంతమంది కోపం రావచ్చు, ఆవేశం రావచ్చు, ఆలోచించవచ్చు, ఆశ్చర్యపోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నేను నిలబడి ఉన్నా, కానీ ప్రతి సండే యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు అని చెప్పినాను. అర్థమవుతుందా? ప్రతి సండే మీ దగ్గరికి ఆఫరింగ్ బాక్స్ వస్తున్నప్పుడు ఎవరు నిలబడి ఉన్నారట? యేసు ప్రభు చూస్తున్నాడు, ఎవరు వెనక్కి తీస్తున్నారు అనేటువంటి విషయం. కాబట్టి ఈరోజు నేనేం కానుకల గురించి చెప్తలేను, కానీ వి షుడ్ నాట్ విత్హోల్డ్. మనం కొన్నిటిని మనం ఏం చేయొద్దు, వెనుక తీయొద్దు. మనకి దేవుడు కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు ఎలాంటివి తీసుకొని వస్తాడనంటే మనం ముందుకు వెళ్ళి కొన్ని చేయవలసి వస్తుంది కదా. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం వాటిని చేయాలి. కానీ నేనే చేయాలా, నేనే ఎందుకు చేయాలి అనేటువంటివి చాలాసార్లు మనకి ఆలోచనలు వస్తుంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు చేయాలి, అంతే. అర్థమవుతుందా? దేవుడు నిన్ను ముద్రించినాడు కాబట్టి, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నీవే ఆ పని చేయాలి. కానీ దేవుని బిడ్డలు అయినటువంటి చాలామంది కొన్ని విషయాల్లో వెనుక తీస్తూ ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథంలో వెనుక తీయకుండా ముందుకు వచ్చి, అర్థమవుతుందా, కొన్ని కార్యాలు చేసినటువంటి వారిని ఈరోజు మీ ఎదుట పెడతాను. వారెప్పుడూ వెనుక తీయకుండా ముందుకు వచ్చి దేవుని పనిలో తమ వంతు సహకారం తాము చేయగలిగింది చేసినారో దాని యొక్క రిజల్ట్ ఏంటిది అనేది కూడా మనము చూద్దాం. దీని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే, మనం కూడా వెనుక తీయొద్దు అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకోవాలి. మనకు తెలిసినటువంటి ఉదాహరణలు అన్నీ కూడా, కానీ ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం ఈరోజు. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం. అందరూ తీయండి, అందరూ చూడండి. చూడండి, ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని యొద్ద ఏమున్నాయట? 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నాయి కదా. కాబట్టి అక్కడ ఒక అవసరత ఏర్పడ్డది. అక్కడ ఏం ఏర్పడ్డది? ఒక అవసరత ఏర్పడ్డది. ఏంటిది అవసరత అనంటే 5,000 మంది పురుషులకి, 5,000 కదా, 5,000 మంది పురుషులకి ఏం చేయాలి? ఆహారము
పెట్టాలని యేసుప్రభు డిసైడ్ అయ్యింది. ఎవరు డిసైడ్ అయినరు? యేసుప్రభు డిసైడ్ అయింది. వీరందరూ కూడా మీరు ఏం చేయండి, భోజనం పెట్టండి. యేసుప్రభు ఎప్పుడైతే ఆ మాట చెప్పిండో వీళ్ళందరికీ టెన్షన్ అయిపోయింది అనమాట. ఎవరికి? శిష్యులకి కదా. ఇప్పుడు యేసుప్రభు అంటే యేసుప్రభు ఎక్కడికి వెళ్ళి పెడుతుంది, అక్కడ ఆయన చుట్టూ ఉండేవారే ఏదో ఒకటి చేసి అరేంజ్ చేయాలంటే వారి దగ్గర ఏముండాలి? డబ్బులు ఉండాలి. లెక్కలేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు అన్నమాట కదా. కానీ అక్కడ ఉండేటువంటి జనసమూహం అంతటిలో కూడా ఒక బాలుడు మాత్రమే ఏం చేసినాడు? ముందుకి వచ్చింది. మిగతా వారందరూ కూడా ఏం చేసినారు? వెనుకకి తీసింది అనమాట. చాలాసార్లు మనము చూడండి, అసలు ఆలోచన చేయండి, కొన్ని వేల మంది ఉన్నారు, ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ ఒక్క బాలుడు మాత్రం వెనుక తీయక ఏం చేసినాడు? ఆయన ముందుకి వచ్చిన. ఆయన దగ్గర చాలా ఉందా? విస్తారంగా ఉందా? నా దగ్గర మస్తున్న 2-3 టిఫిన్లు పట్టుకొచ్చిన, మీరు కూడా తినుండి అన్నట్టుందా? లేదు కదా. ఆయన దగ్గర ఉన్నదే, కానీ ఆయన ఏం చేసినాడు? దానిని ప్రభు కార్యం కొరకు ఇవ్వడానికి ఆయన వెనుదీయలేదు. అర్థమవుతుందా? నా పాయింట్ అది. దేవుని యొక్క కార్యం కొరకు ఇవ్వడానికి ఆయన ఏం చేయలేదు? వెనుదీయలేదు. చిన్న బాలుడు. అసలు పిల్లలు నిజంగా ఏదైనా తినే విషయంలో ఎట్లుంటుంది? ఇస్తారా? ఇంకా వేరేది వాళ్ళ దగ్గర తీసుకుంటారు కానీ ఎవరు కదా. ఎందుకంటే పిల్లల యొక్క మనస్తత్వం అట్లాంటిది. కానీ ఈ బాలుని విషయంలో మాత్రము ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనము గమనిస్తున్నాం. మరి నిజంగా ఆయన వెనుదీయలేదు కాబట్టే అక్కడ ఏం జరిగింది? 5,000 మంది పురుషులతో పాటు స్త్రీలు, పిల్లలందరూ తిని తృప్తి పొంది 12 గంపలు మిగిలినటువంటి అద్భుతాన్ని మనము చూసి ఇప్పటికి కూడా మనము ధ్యానము చేసుకుంటున్నాం. కాబట్టి ఆ బాలుడు గనక వెనుక తీసి ఉంటే ఈ అద్భుతం జరిగేదా? జరగకపోయే. అర్థమవుతుందా? కానీ ఈ బాలుడు ఏం చేసినాడు? తన దగ్గర ఉన్నది అది కొంచెమైనా సరే, అర్థమవుతుందా, అది అందరికి సరిపోదని తెలిసినా సరే ఆయన ఏం చేస్తున్నాడు? తీసుకొచ్చి యేసు ప్రభుకి అప్పగించడానికి ఇష్టపడ్డాడు. మనం చాలాసార్లు ఎందుకు వెనుక తీస్తామనంటే, నేను ఇచ్చేది సరిపోతుందో లేదో కదా. మన ఆలోచన ఎప్పుడు ఎట్లుంటుంది? నేను ఇచ్చేది సరిపోతుందో లేదో, నేను ఇచ్చిన 100 ఏమవుతుంది, నేను ఇచ్చేటువంటి 50 ఏమవుతుంది అని మనం ఆలోచిస్తాం కదా. నువ్వెవరికి ఇస్తున్నావు? అవి ఎక్కడికి వెళ్తున్నాయి? దేవుని చేతిలోనికి వెళ్తున్నాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? నీవిచ్చే 50తోనే దేవుడు ఏం చేస్తాడు? 5,000 మందికి సరిపోయేటువంటి ఆహారం దేవుడు పెట్టగలడు. అర్థమవుతుందా? కాబట్టి మనము ఆ బాలుని పాత్రను, ఆ బాలుడు కలిగినటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి. నా దగ్గర బాగా ఉంది కాబట్టి నాకు ఎక్కువైంది నేను ఇస్తా అనేది కాదు. అక్కడ అవసరతని మనం చూడాలి. అర్థమైతే అక్కడున్న అవసరతని మనం చూసి మనం ఏం చేయాలి? స్పందించాలి. కాబట్టి ఈ బాలుడు స్పందించినాడు కాబట్టి, ఈ బాలుడు వెనుదీయలేదు కాబట్టి అక్కడ ఉండేటువంటి వారందరి ఆకలి తీరింది, తృప్తిగా తిన్నారు. మిగిలింది కూడా 12 గంపల వారు మిగిలినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి మనము దేవుని యొక్క కార్యములలో అవసరాలను చూసినప్పుడు మనం ఏం చేయొద్దు? వెనుదీయకుండా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి అవసరాలని చూడండి. రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. ఎంత కాదు, ఒక్క నిమిషం. ఫస్ట్ కింగ్స్ చూడండి. మొదటి రాజు, రెండో రాజులు కాదు, మొదటి రాజు. థర్టీన్ కూడా.
చాలు. చూడండి, ఈ యొక్క సందర్భాన్ని కూడా మనము ఆలోచించినట్లయితే అంతటా ఏముంది? కరువు ఉంది కదా. కరువు ఉందా? కరువు ఉంది కాబట్టి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది వీళ్ళది, అవునా? కాబట్టి ఈ సారేపాతు విధవరాలు, ఆమె దగ్గర మొత్తం బాగా సమృద్ధి కలిగినది ఏం కాదు, ఆమె విధవరాలు. అన్నీ అయిపోయినాయి. లాస్ట్ మీల్ అన్నమాట. ఏంటిది అది? చివరి భోజనం జీవితంలో. ఇంక తినేసి ఏమైపోదాం అనుకున్నారు? చనిపోదాం అనుకున్నారు. కానీ అదే సమయానికి దేవుడు ఏం చేసినాడు? ఏలియాని అక్కడికి పంపించాడు. ఏలియా పోయి ఏం చేస్తున్నాడు? అమ్మ ఫస్ట్ ఏం అడుగుతాడు? నీళ్ళు అడుగుతాడు కదా. నీళ్ళు తీసుకొని వస్తుంటే ఏమంటాడు? ఒక అప్పమ్మ తీసుకొని రా అంటాడు. అనేసరికి ఆమె గుండెలో రాయబడ్డట్టే. ఎందుకు? ఏదో లాస్ట్ మీలు చేసుకొని ఇక జీవితాన్ని ముగిద్దాం అనుకునేసరికి ఈయన వచ్చి సడన్గా అప్పం కూడా అడిగింది, ఏం చేయాలి కదా. కానీ ఆమె ఆ చివరి భోజనాన్ని ఇవ్వడానికి ఆమె వెనుదీయలేదు. అర్థమవుతుంది? ఆమె విత్హోల్డ్ చేయలేదు కదా. అంటే నేను ఎందుకు ఇవ్వాలి అని అనుకోలే. కానీ ఆమె విషయాన్ని చెప్పింది. ఏంటిది? మా దగ్గర అయితే ఏం లేదు, ఇది లాస్ట్ అని అనుకుంది. కానీ ఏలియా ఏమన్నాడు? అన్నీ బాగానే ఉంది, కానీ ఫస్ట్ అయితే నువ్వు నాకు చేసి మొదట నాకు తీసుకొని రా అన్నాడు. ఆమె ఏలియా అడిగినటువంటి ఆ యొక్క అప్పం విషయంలో ఆమె వెనుదీయక ఏం చేసింది? మొదట చేసి ఆ సేవకునికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆమె అలాగూ చేసిందో మనం ఏం చూస్తున్నామంటే దేవుని వాక్యంలో అప్పటి నుండి భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. ఈయన చెప్తాడన్నమాట, తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఆయన చెప్తాడు. చెప్పినా కానీ మనం నమ్ముతామా? కానీ ఆమె విశ్వాసంతో ఏం చేసింది? వెనుదీయకుండా ఆమె కలిగింది ఆయనకు ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. 16వ వచనంలో మీరు చూసినట్లయితే 16వ వచనంలో చాలు. చూడండి, ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామనంటే మళ్ళీ వర్షం పడేంత వరకు కూడా వారు ఏం చేశారట? ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చారు. ఎప్పుడైతే దేవుడు అడిగినప్పుడు వెనుదీయకుండా ఇస్తామో మనం చావం, మనం బ్రతుకుతాం. మనతో ఉన్నవారు కూడా ఏమవుతారు? బ్రతికింపబడతారు. అర్థమవుతుందా? ఆమెయు ఆమె ఇంటివారు ఒకవేళ ఆమె వెనుదీసి ఉంటే, ఇంకా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి అని అనుకోని కనుక వెనుక తీసుంటే ఏమయ్యేది? ఆమెయు ఆమె ఇంటి వారందరూ ఏమయ్యేవాళ్ళు? సచ్చి శవమవుతుండే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అలాగూ చేయడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మనల్ని అడిగినప్పుడు మనం ఏం చేయాలి? వెనుదీయకుండా మనము ఇవ్వాలి. అది లాస్ట్ మీల్ అయినా సరే, అతి విశ్వాసం మనకి ఉండాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం, 3వ వచనం. పన్నెండవ అధ్యాయం 3వ వచనం. చాలు. ఇక్కడ మరియ అత్యంత విలువైనది దేవునికి ఇవ్వడానికి వెనుదీయలేదు. ఎవరు అడగలేదు. బేసికల్ ఇక్కడ మనం ఆలోచిస్తే ఎవరు కూడా అడిగినట్టు లేదు. ఆమె ఏం చేస్తుంది? దేవుణ్ణి ఆరాధన చేయడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి ఆమె ఏం చేస్తుంది? అత్యంత
విలువైన అచ్చ జటామాంసిని తీసుకొచ్చి ఏం చేసి అది పగలగొట్టి యేసు ప్రభు పాదాల మీద, అవునా, ఆమె అది యూదుల యొక్క కల్చర్లో అలాగే చేయడం చాలా తప్పు. అంటే ఒక పరపురుషుని పాదాలు ముట్టడం కానీ తల వెంట్రుకలతో తుడవడం కానీ అది చాలా తప్పు అన్నమాట. దేవుని వేరే వాళ్ళు వేరేలాగా ఆలోచిస్తారు, కానీ ఆమె దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి, అర్థమవుతుందా? ఎవరేమనుకుంటారు అనేది ఆమెకి అనవసరం. నేను దేవుని ఏం చేయాలనుకుంటున్నా? దేవుణ్ణి ఆరాధించాలి అని అనుకుంటున్నా. దేవుని ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు మనము ఏ కార్యము చేయడానికైనా సరే మనం ఏం చేయొద్దు? వెనుదీయొద్దు. ఈమె విలువైనటువంటి ఆ యొక్క అత్తరుబుడ్డుని పగలగొట్టేసి, నిజంగా చెప్పాలంటే దాని గురించి చాలా చారిత్రాత్మకమైనటువంటి లేకపోతే సాంస్కృతికమైనటువంటి ప్రాముఖ్యతలు ఉన్నాయనుకోండి. కానీ దాని విలువను గురించి మీరు ఆలోచిస్తే అక్కడ ఒక ఇస్కరియోతు యూదా ఒక మాట అంటున్నాడు కదా, ఏమంటాడు? 300 దీనారాలు, కింద ఏముంది? 150 రూపాయలని ఉంది. అంటే ఒక సంవత్సరం అంతా పని చేస్తే వచ్చేటువంటి ఆదాయం అంట అది. కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే, ఒకవేళ మనం ఇప్పుడు ఉండేటువంటి కరెన్సీలో కనుక మనం అప్పుడుది అది క్యాలిక్యులేట్ చేస్తే $25,000 అవుతాయట. ఎంత? $25,000. $1 ఎంత? 89 ఉంది ఈరోజు. 89 ఇంటూ 25,000 చేస్తే దగ్గర 21 లక్ష పైన వస్తా అనుకుంటా నాకు తెలిసి, అవునా? అంత ఏం చేసిందట ఒకటేసారి? అర్థమైంది? వెనుదీయలేదా? అది చాలా ప్రెషస్. ఇంకా కొంతమంది ఏమంటారంటే, ఈ వివాహం కానటువంటి వారి యొక్క జీవిత కాలం అంతా అది గొప్ప ప్రెషస్గా దాన్ని వారు దాచిపెట్టి ఏం చేస్తారట? భర్తకిస్తారట. కానీ ఆమె ఏం చేస్తుంది? ప్రభు పాదాల దగ్గర వాటిని ఇచ్చేసేసి పగలగొట్టి ప్రభువుని ఆమె ఘనపరుస్తాను. చూడండి, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నప్పుడు, దేవుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలనుకుంటున్నాం ఆ విధంగా ఆరాధించాలి. గట్టిగా పాటలు పాడాలనుకుంటే పాడండి, చప్పట్లు కొట్టాలనుకుంటే కొట్టండి, ఏది చేయాలనుకుంటే అది చేయండి. మనం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నా కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం? మనల్ని మనము బిగపట్టుకుంటాం అన్నమాట కదా. మీరు గంభీరంగా దేవుని ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చి, అర్థమవుతుందా? ఒకవేళ మీకు అన్య భాషలు ఒకవేళ ఇస్తే మీరేం చేయాలి? మీరు మాట్లాడాలి, అవునా? దేవుని యొక్క నడిపింపుకు మనం ఏమవ్వాలి? విధేయత చూపాలి. కాబట్టి దేవునికి ఇవ్వడానికి ఆమె వెనుదీయలేదు. దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు ఆమె ఏ విషయంలో కూడా వెనుదీయకుండా సంపూర్ణంగా ప్రభుని ఆరాధించినట్టుగా మనము చూస్తున్నాం. ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనం. పన్నెండవ వచనం కూడా, 20-12 కూడా. చూడండి, నీకు ఒక్కడై ఉన్న ఈ నీ కుమారుని నువ్వు నాకు ఏం చేయలేదు? వెనుదీయలేదు, అవునా? దేవుడు అడిగిండు కదా, అడిగిండు. సిన్స్ యూ హ్యావ్ నాట్ విత్హెల్డ్ యువర్ సన్, యువర్ ఓన్లీ సన్ అంటాడు. దేవుడు ఏదైనా అడిగితే మీరేం చేస్తున్నారు? ఇస్తున్నారా? దేవుడు ఏది అడుగుతాడు తెలుసా? మీకు ఏది అత్యంత ప్రియమైందో, ఏది లేకపోతే నేను ఉండలేను అనుకుంటారో అదే అడుగుతాడు దేవుడు. ఏం చేయాలి? మీరు ఇయ్యాలని కాదు, చెప్పడం బాగా చెప్తాం, కానీ
ఇచ్చినారా అని అడుగుతున్నా నేను. ఇచ్చినారా? దేవుడు మనతో మాట్లాడి ఇది నాకు కావాలి అన్నప్పుడు మీరు వెనుదీయకండి. అర్థమవుతుందా? నేను చెప్పేది ఏంటంటే, దేవుడు బహిరంగంగా వాక్యం ద్వారా మీతో మాట్లాడి ఇది నాకు కావాలి, ఇది ఇచ్చేసేయాలంటే మాత్రం మీరేం చేయాలి? వెనుదీయదు. అది ఎంత విలువైందైనా సరే, ఎంత ప్రశస్తమైనదైనా సరే, మీకు ఎంత ప్రియమైనదైనా సరే మీరేం చేయాలి? ఇచ్చేసేయండి. ఇచ్చి చూడండి ఏం జరుగుతుందో. అర్థమవుతుందా? మనం ఇవ్వం. ఇస్తాకపోతే ఎట్లా? లేక ఇన్ని సంవత్సరాల తర్వాత ఎన్నో ప్రశ్నలు రావచ్చు. ఇవ్వాలని రూల్ ఉందా? దేవుడు అడిగినప్పుడు ఖచ్చితంగా ఇస్తున్నామా? అన్నీ చేస్తుందా దేవుడు చెప్పినట్టు? చేస్తలేరు కదా. మనం ఏమంటాం? ఇది కాకుండా ఇంకేమైనా అడుగు ప్రభు అంటాం. కానీ దేవుడు ఏమంటాడు? ఇంకో ఆప్షన్ లేదు, నాకు ఇదే కావాలంట. పెయిన్ అవుతుంది. సాక్రిఫైస్, థ్యాంక్స్ గివింగ్లో సాక్రిఫైస్ ఉంటుందట. ఏముంటుంది? సాక్రిఫైస్ ఉంటుంది. అంటే సాక్రిఫైస్ అంటే సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? పెయిన్ అవుతుంది. అది చెప్పండి. మీకు తెలుగు నాకు చెప్పకండి. సాక్రిఫైస్ అంటేనే అక్కడ ఏముంటుంది? నొప్పి ఉంటుంది. అర్థమవుతుందా? నొప్పి ఉంటుంది. కానీ దేవునికి తెలుసు ఏంటిది నొప్పి అవుతుందని కూడా దేవునికి తెలుసు. అయినా కానీ దేవుడు ఏమంటాడు? నాకు అది కావాలి. మీరు నమ్మండి, దేవుడు కావాలి అన్నది మనం ఇచ్చినప్పుడు నిజంగా దేవుడు దానికి రెట్టింపే మనకి తిరిగి దేవుడు ఇచ్చేస్తాడు. అర్థమవుతుందా? ఆ సమయంలో మీరు పడేటువంటి వేదన, మీరు పడేటువంటి పోరాటం అన్నీ దేవునికి తెలుసు. అబ్రహాం ఎంత నలిగిపోయినాడో దేవునికి తెలుసు. హెబ్రీ పత్రికలో ఏముంటుంది? తన కుమారుణ్ణి అర్పించానని ఉంటుంది. తెలుసా? అర్పించను. మొదట మన హృదయంలో ఆ కార్యం జరిగిన తర్వాతనే అది క్రియ జరుగుతుంది. హృదయంలో ఇస్సాకుని చంపేసినాడు ఆల్రెడీ. అందుకని ఆయన ఏం చేసినాడు? అది యాక్షన్లోకి వచ్చింది. హృదయంలో చంపకపోతే యాక్షన్లోకి వచ్చేది కాదు. హృదయంలో కార్యం జరిగిందని దేవుడు చూసిండు. ఏమన్నా తెలుసా? ఆగు అబ్రహాము, నువ్వు నీ ఏకైక కుమారుని వెనుదీయలేదు కనుక అక్కడ చాలా దీవెనలు దేవుడు ఆయనకి ఇస్తాడనమాట. ఎందుకు మనకు దీవెనలు లేవు? ఎందుకు ఆశీర్వాదాలు లేవు? ఎందుకు దైవ దీవెనలు మనం పొందుకుంటలేం? దేవుడు అడుగుతున్న దానికి ఇచ్చే విషయంలో మనం చాలాసార్లు ఏం చేస్తున్నాము? వెనుదీస్తున్నాం అన్నమాట. ఇష్టపడతలేం. ఇంకోటి చెప్పు అంటూ ఉంటాం. దేవుడు అదే దాని మీద నిలబడతాం. వేరేది లేదు నా దగ్గర, ఒకటే, నేను అడిగేది ఒకటే, నాకు అదే కావాలి, అది ఇస్తేయి లేకపోతే వద్దు అంటాం. మనం ఇవ్వము, అదే దరిద్రతలో మనము జీవిస్తాం. మనం ఇవ్వము, మనం ఎదగం. అర్థమవుతుందా? అందరూ అరే వీళ్ళేంది ఇట్లా అయిపోతున్నారు, వాళ్ళేంది అట్లా అయిపోతున్నారు అంటే వాళ్ళు ఎందుకు అవుతున్నారో వాళ్ళకి తెలుసు, దేవునికి తెలుసు. అర్థమవుతుందా? వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటున్నాం, కానీ వారి హృదయంలో ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి, దేవునికి వారికి మీద ఎలాంటి పోరాటాలు జరుగుతున్నాయి, వారు ఎన్ని త్యాగాలు చేస్తున్నారు, ఎన్ని సాక్రిఫైజెస్ చేస్తున్నారు, నీకేం తెలుసు? పైన ఉండేటువంటి ఆశీర్వాదాలను చూసి మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ వారు సాక్రిఫైస్ చేస్తున్నారు, వారు చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు. అందుకని దేవుడు ఏం చేస్తున్నారు? వారిని గొప్పగా ఆశీర్వదిస్తున్నారు. చూడండి, వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరం అందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదని అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఈ పని చేసినావు కాబట్టి నేనేం చేస్తున్నా? నేను ఆశీర్వదించి నిన్ను విస్తరింపజేస్తా. కాబట్టి దేవుని బిడ్డల, దేవుడు మనల్ని ఏదైనా అడిగినప్పుడు మనం వెనుక తీస్తున్నామా, ఇంకా అలాగే పట్టుకుంటున్నామా? మీరు ఆలోచన చేయండి. దేవుడు మనతో క్లియర్గా మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? గమ్మున దేవుడు చెప్పింది అర్థమవుతుందా చేయాలి. మీరు సెకండ్ థాట్ ఉండొద్దు. ఇంకా అంతే. మీకు ఎంత నొప్పి అయినా, ఎంత ఆయాసమైనా దేవునికి అన్నీ తెలుసు. తగిన దీవెన దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మనకు అనుగ్రహిస్తాడు. ఇచ్చేంతవరకే పోరాటం, ఇచ్చేసినాక వేరే ఉంటుంది ఇంకా అది. చివరికి ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 3:27.
27. చూడండి ఏముంది అక్కడ, మేలు చేయుట నీ చేతనైనప్పుడు అనేటువంటి మాట కదా. దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకు. ఇంగ్లీష్లో ఎట్లుంటుందో తెలుసా? డు నాట్ విత్హోల్డ్ గుడ్ ఫ్రమ్ దోస్ టు హూమ్ ఇట్ ఈస్ డ్యూ వెన్ ఇట్ ఈస్ ఇన్ యువర్ పవర్ టు డూ ఇట్. వెన్ ఇట్ ఈస్ ఇన్ యువర్ పవర్ టు డూ ఇట్ అంటే నీకా ఏముంది? పవర్ ఉంది, నీకు ఆ శక్తి ఉంది, నువ్వు చేయగలవు. కానీ నువ్వేం చేస్తలేవు. అలా ఉండడానికి వీళ్ళు వెనుదీయొద్దు. మనం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి మేలు కొరకు మనము ఏదైనా చేయగలిగిందే చేయాలి. మీ దగ్గర సామర్థ్యం లేని చేయమని దేవుడు ఏం చెప్తాడు? అప్పు చేసి ఇతరులకు డబ్బులు ఇవ్వండి అని దేవుడు ఏం చెప్పాడు? నాకే గతి లేదంటే నేను ఏడికెళ్ళి ఇస్తా అంటాం మనం. అందుకనే దేవుడు చాలా చక్కగా చెప్పిండుగా, నీకు 2 ఉంటే ఎన్ని ఉంటే 2 అంటే 2 కాదు, అక్కడ కావలసిన దానికంటే ఎక్కువ ఉంటే మీరేం చేయాలి? ఇతరులకి ఇవ్వండి. అంతేగాని నా దీసి వేరే వాళ్ళకి ఇచ్చి నేను ఇట్లనే ఉంటా అంటే అది దేవునికి అవమానం. అర్థమవుతుందా? దేవుని నమ్ముకొని వీళ్ళేంది ఇట్లున్నారనే ప్రశ్న వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వివేకం కలిగి వివేచన కలిగి, అర్థమవుతుందా, వాక్యానుసారంగా ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాం. మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడికి సంబంధించి అవసరాన్ని చూసినప్పుడు, అడిగినప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మీరు వెనుక తీయొద్దు. అర్థమవుతుందా? అవసరాన్ని చూసిండు కదా, వెనుదీయలే బాలుడు. అవునా? చూసిండా లేదు? ఆరాధన చేస్తున్నప్పుడు ఆమె వెనుదీయలే. దేవుడు అడిగిండు. ఇక్కడ ఏలియా విషయంలో దేవుడే ఆయనను పంపించిండు. ఇక్కడ ఆజ్ఞ ఇచ్చినాడు. ఇక్కడ దేవుడు ఏం చేసినాడు? ఆజ్ఞ ఇచ్చినాడు. ఈ 4 సందర్భాల్లో వారు వెనుదీయలేదు కాబట్టి దేవుని కార్యాలు వారు చూస్తున్నారు. మీరు వెనుదీస్తున్నారు కాబట్టి దేవుని కార్యాలు చూడలేకపోతున్నారేమో. మనల్ని మనము పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తాం. అందరం కళ్ళు మూసుకుందాం.